అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. మేడం బాగున్నారా అంటూ ఇంట్లోనికి ప్రవేశించింది సురేఖ. ఉబ్బి తబ్బిబ్బయింది ఊర్మిళ. అంత కాస్ట్లీ మనిషి హోండా యాక్టివా స్కూటర్లో తన ఇంటికి వచ్చి తనని మేడం అని సంబోధిస్తూ పలకరించడం ఊహించని విషయం ఊర్మిళకి. తిరుపతి పట్టణంలోని యోగా సెంటర్లలో కలవడం, ఫంక్షన్లో మాట్లాడుకోవడం, బ్యూటీ పార్లర్లో చిరునవ్వులు చిందించడం తప్పించి అంత గొప్ప వ్యక్తి తనని వెతుక్కుంటూ తన ఇంటికి రావడం ఊర్మిళకి ఉయ్యాలలో ఊగినంత సంబరమైంది. సురేఖ మేడంని సోఫాలో కూర్చోబెట్టి వేడివేడి ఫిల్టర్ కాఫీ అందించింది. పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. వంట వార్పు గురించి చర్చించారు. ఆరోగ్య రహస్యాలు, అందానికి చిట్కాలు, టీవీ సీరియళ్ల విశ్లేషణలు, వ్రత విధానాలు చెప్పుకున్నారు. చిన్నగా తను తెచ్చిన కువైట్ ఖర్జూరాల గిఫ్ట్ ప్యాక్ ఊర్మిళ చేతికిచ్చింది సురేఖ. బ్యాంక్ క్లర్క్ భార్య అయిన తన ఫ్రెండ్షిప్ కోరి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ లవకుమార్ భార్య అయిన సురేఖ తనతో సన్నిహితంగా క్లోజప్లో మాట్లాడడంతో ఆకాశంలో ఎగిరినంత ఆనందాన్ని పొందింది ఊర్మిళ. తమకేమో మోటార్ సైకిల్ మాత్రమే ఉంది, వారికేమో యాక్టివా స్కూటర్తో పాటు మారుతి స్విఫ్ట్ కారు కూడా ఉంది. తాముండేది మిడిల్ క్లాస్ అశోక్ నగర్ అయితే వారుండేది రిచ్ లొకాలిటీ వరదరాజనగర్లో. మేడం వేసే డ్రెస్సు, నడక, మేనరిజం, ఇంగ్లీష్ పదాల వాడకం తను ఎన్ని జన్మలెత్తితే అంతటి మనిషి కాగలదు అని కాసేపు మనసులోనే బాధపడింది. అంతటి విఐపి తనతో కబుర్లాడడం నిజమా అని తనను తాను గుచ్చిగుచ్చి చూసుకుంది. అంతేకాక తనేమో చిన్న ఊరు అయిన పుత్తూరులో డిగ్రీ చదివిందాయే, మేడమేమో పెద్ద టౌన్లోని మహిళా యూనివర్సిటీలో ఎంబీఏ చదివిందాయే, నక్క ఎక్కడా నాగలోకం ఎక్కడా అని కూడా అనుకుంది. అన్ని ముచ్చట్లు అయిపోయాక సురేఖ వేడుకోలుగా ముఖం పెట్టి, ఊర్మిళ, రానున్న శ్రావణ శుక్రవారం పంచమి రోజున మా అమ్మాయి మృదులకి పెళ్లి చూపులు. ఆ అబ్బాయి ఏమో కర్ణాటక రాష్ట్రం హుబ్లీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పెళ్లి కొడుకుతో పాటు వారి తాలూకు బంధువులు 10 మంది దాకా వస్తున్నారు. నాకు ఒక చిన్న సహాయం చేయాలివే అని అడిగింది. ఎంత భాగ్యం అన్నట్లుగా ఊర్మిళ తప్పకుండా మేడం అని గట్టిగా చెప్పింది. వెంటనే సురేఖ మేడం ఊర్మిళ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఇలా అంది. ఏమి లేదువే, మా వద్ద బోల్డన్ని నగలున్నాయి. పెళ్లి చూపులు కదా, మరిన్ని నగలు పెండ్లి కూతురికి తొడిగితే బాగుంటుంది చూసేవారికి. మీ వద్ద బంగారు నగలుంటే ఇవ్వండి, పెళ్లి చూపులు అయ్యిందే తిరిగి ఇచ్చేస్తాను. అయ్యో ఏముందండి, శుభకార్యం కదా, అందరూ సంతోషంగా సమిష్టిగా సహకరించుకోవాల్సిన వేడుక అని చెప్పింది ఊర్మిళ. వెంటనే తన తండ్రి చేయించిన బంగారు గాజులు, తన తల్లి బహుమతిగా ఇచ్చిన రవ్వల నెక్లెస్, తను ఇష్టపడి చేయించుకున్న వడ్డాణం, భర్త బహుమతిగా ఇచ్చిన నీలం రాయి బంగారు ఉంగరం అన్నీ ఒక పాలిథీన్ కవర్లో భద్రంగా పొట్లం కట్టి సురేఖకు అందించింది. మీలాంటి మంచి హృదయం ఉన్నవాళ్లు తగ్గిపోతున్నారు. అంతా నకిలీ నవ్వులు, కృత్రిమ లావాదేవీలు, లేనిపోని బడాయిలు. ఎటు వెళ్తుందో సమాజం అంటూ కూలింగ్ గ్లాస్ వేసుకొని, హై హీల్స్ తొడుక్కుని, విఐపి బ్యాగ్ తగిలించుకొని, లిప్స్టిక్ పెదాలతో చిరునవ్వుతో చిందుస్తూ 2 వీలర్ పైన సర్రున వెళ్ళిపోయింది. 2-3 వారాలు గడిచాయి. సురేఖ నగలు తెచ్చివ్వలేదు. భయం పట్టుకుంది ఊర్మిళకి. పెళ్లి చూపులకే కదా నగలు తీసుకెళ్ళింది, 2-3 రోజుల్లో తెచ్చిస్తుంది కదా అనుకొని ఆ విషయం భర్త ఉలగనాథంకి చెప్పనే లేదు. నెల తర్వాత కూరగాయల మార్కెట్లో కనిపించింది సురేఖ. చూసి చూడనట్లు వెళ్ళిపోయింది. మరొకసారి ప్రకాశం రోడ్లోని స్టేట్ బ్యాంక్ ఏటీఎం దగ్గర కనిపించింది. హాయ్ మాత్రమే చెప్పి వెళ్ళిపోయింది. 2-3 సార్లు ఫోన్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసింది. ఇక లాభం లేదనుకొని దైవ సహాయం కోరి ఆంజనేయస్వామి గుడి చుట్టడం మొదలుపెట్టింది. 48 రోజులు ఉపవాసం ఉండి ప్రదక్షిణలు చేస్తే కోరికలు తీరతాయని గుడిస్వామి చెప్పడంతో ప్రదక్షిణలు కూడా చేసింది. వడమాల, ఆకుపూజ కూడా చేయించింది ఆంజనేయ స్వామికి. అన్నీ భక్తిగా చేసింది. అయినా ఫలితం దక్కలేదు. మధ్య మధ్యలో
నగలు తొడగటం లేదేంటి? ఏమిటి విషయం అని భర్త ప్రశ్నించినప్పుడల్లా కుంటి సాకులు చెప్పి తప్పించుకుంది. అనుకోకుండా ఒకరోజు పసుమర్తి సూపర్ మార్కెట్లో కనపడింది సురేఖ. ఏయ్ ఊర్మిళ, ఏమనుకోవద్దు, నిన్ను కలవలేకపోయాను. ఆ పెళ్లి సంబంధం కుదరలేదు. అబ్బాయికి ఇంకొంచెం రంగున్న పిల్ల కావాలంట. ఏముందులే, ఈ సంబంధం కాపోతే ఇంకోటి, అబ్బాయిలకు కరువా ఏంటి అని ఊగి ఊగి చెప్పింది. ఊర్మిళ నగల ఉబలాటం అర్థం చేసుకున్న సురేఖ, పెళ్లి చూపులు అయ్యిందే, అన్ని నగలు మాకున్న ఫెడరల్ బ్యాంక్ లాకర్లో పెట్టేశాం. పొరపాటుగా నీ నగలు కూడా మా నగలతో కలిపి లాకర్లో దాచాను. టైం దొరకడం లేదు. వచ్చే వారమైనా బ్యాంక్ వెళ్ళి నీ నగలు నీకు తెచ్చిస్తాను. ఏమీ అనుకోవద్దువే, ఆలస్యం అవుతోంది. సారీవే అని నంగినంగిగా చెప్పింది. ఊర్మిళకు మళ్ళీ ఉయ్యాల్లో ఊగినంత సంబరం అయింది. చీర కొంగు నడుంకి చెక్కింది. భవానీనగర్ ఆంజనేయస్వామి శక్తి సామర్థ్యాలపైన మరింత గురి కుదిరింది. ఇంటికెళ్ళి నిలువుటద్దం ముందర నిలబడి డ్యాన్స్ చేసింది. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుంది అన్న పాత సినిమా డైలాగ్ గుర్తుకొచ్చి చిన్నప్పుడు ఎప్పుడో చేసిన జజ్జనక జజ్జనక అడుగులు వేసింది. తనని తాను అద్దంలో చూసుకుంటూ కిస్ కొట్టుకుంది. వారం రోజుల పాటు ఆమెకు ఆ హ్యాంగ్ ఓవర్ తగ్గనే లేదు. మళ్ళీ 3 నెలలు గడిచిపోయాయి. రోడ్డులో హాయ్, మార్కెట్లో సారీ తప్పితే గోళ్లు మాత్రం తెచ్చివ్వలేదు సురేఖ. మళ్ళీ గుడిస్వామిని కలిసింది. ఆయన సలహాతో కపిలతీర్థం ఈశ్వరునికి అభిషేకం చేయించింది. అలిపిరి పాదాల వద్దకు వెళ్ళి వెంకటేశ్వర స్వామి పాదాలు నెత్తిన పెట్టుకొని ప్రదక్షిణలు చేసింది. తిరుచానూరు పద్మావతమ్మ గుడికెళ్ళి కుంకుమార్చన చేయించింది. అయినా లాకర్ గోల్డ్ చేతికి రాలేదు. వైకుంఠ ఏకాదశి నాడు భర్త ఉలగనాదం 10 ఏళ్ల క్రితం కొన్న 25,000 షేర్ల ధర 2 లక్షల పైచిలుకు అయ్యిందన్న సంతోషంతో ఇంటికి చేరాడు. మొగుడి మూడ్ పసిగట్టిన ఊర్మిళ దీనంగా ఫేస్ పెట్టి లాకర్ గోల్డ్ విషయం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఎగిరెగిరి ఊగి ఊగి అరిచాడు. అటు 3 తరాలు ఇటు 3 తరాలు తిట్టాడు. తిట్లను భరించలేక ఊర్మిళకు తిరగబడదాం అనిపించింది. కానీ తప్పు తన దగ్గర ఉందని నోరు కట్టుకుంది. ఉలగనాదం కోపం తగ్గలేదు. దూకి దూకి అరిచినాడు. దుమ్మెత్తిపోసినాడు. మరింత అరవాలనిపించినా మొన్నటికి మొన్న 40 ఏళ్ల కొలి కృష్ణమూర్తి హార్ట్అటాక్ గుర్తొచ్చి అరవడం తగ్గించినాడు. ఆవేశం తగ్గినాక బోరున ఏడ్చినాడు. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ఏడ్చుకున్నారు. ఎగిరిదంచినా ఎగిరెగిరిదంచినా పిండి ఒక్కటే అని గుర్తొచ్చింది వారికి. ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చినా నగలు లాకర్ నుంచి ఎగిరి తమ వద్దకి రావని అర్థమైంది. ఒకరినొకరు సముదాయించుకున్నారు. ఉగాదికి విడుదలైన టీటీడీ పంచాంగంలో బంగారంతో సమస్యలు ఉంటాయని చదివింది గుర్తొచ్చి ఉలగనాదం పంక్చరైన సైకిల్లా ఉండిపోయినాడు. భర్త బాధ చూడలేని ఊర్మిళ వేడివేడిగా బొరుగులు ఉప్మా చేసింది. కోపంతో ఉప్మా తినడని అనుకుంది. కానీ మిర్చి, కరేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు అన్నీ మిగలకుండా లాగించేశాడు. సురేఖపై దాడి చేయడానికి శక్తి కావాలని కాబోలు చిక్కటి పాలతో చక్కటి డికాషన్ కలిపి ఫిల్టర్ కాఫీ తయారు చేసి భర్తకి ఫుల్ కప్ అందించింది. తను హాఫ్ కప్పు తీసుకుంది. కొంచెం గెస్ తగ్గింది ఇద్దరికి. సురేఖ ఇంటికి వెళ్ళి తాడో పేడో తేల్చుకుందాం అనుకున్నారు. ఉలగనాదం బాహుబలిలాగా తయారయ్యాడు. మోటార్ సైకిల్ మీద వెళదామనుకున్నారు. కానీ షాక్లో ఉన్న తన భర్త బండి షేక్ చేసి బోల్తా కొట్టిస్తాడేమోనని భయపడి ఆటో మాట్లాడింది. లెక్చరర్ లవకుమార్ తమ ఇంటి పోర్టికోలో ఊగే ఉయ్యాల్లో కూర్చుని ఉన్నాడు. నల్లకుండ పొట్ట, చింతింత కనుగుడ్లు, నల్ల తెల్ల మీసాలు కలిగి ఉన్నాడు. ఒక చేతిలో డైలీ సండే స్పెషల్ తిరగేస్తూ మరొక చేతి బడ్తో చెవి గులిమి తీసుకుంటున్నాడు. బాధిత జంట ఊగే ఉయ్యాల ముందు నిలబడింది. ఎదురుగా ఉన్న పిట్టగోడపైన కూర్చోమన్నాడు సారు. కూర్చొని చెప్పే కథగా అనిపించలేదు వారికి. నిలబడి సినిమా రేళ్లలా విషయమంతా తిప్పి తిప్పి చెప్పినారు. వివిధ విన్యాసాలు, భంగిమలు, హావభావాలతో లబోదిబోమన్నారు. అయినా ఉయ్యాల ఊగుతూనే ఉంది. ఉలుకు లేదు, పలుకు లేదు.
బాధిత జంట చెప్తున్న సోది ఇరుగు పొరుగు చూస్తున్నారు కానీ వారంతా క్యాజువల్గా ఉన్నారు. తమ యాక్షన్కి రియాక్షన్ ఇవ్వని లెక్చరర్ ముందు దిగాలుగా కూలబడ్డారు. భర్తకి బైర్లు కమ్ముతుందేమోనని భయపడి ఊర్మిళ తన మంగళసూత్రాలు కళ్ళకద్దుకొని బ్యాగ్లోని బాటిల్ నీళ్లు తాగించింది. బాధిత జంట చెప్పిన కథ అంతా హరికథలాగా విన్న సారు పుత్తూరు ఒక్కపొడి నములుతూ నింపాదిగా మాట్లాడి సెటిల్ చేద్దాంలే అని మాత్రం అన్నాడు. ఆ వాక్య భావం అర్థం కాలేదు బాధిత జంటకి. సురేఖ ముదురైతే ఆమె మొగుడు దేశముదురని అర్థమైంది. సురేఖ దొంగ అయితే ఆమె మొగుడు దొంగలకు దొంగ అని తెలిసిపోయింది. తెలిసి తెలియక రాక్షస గుహలో దూరామని సెకను పాటు బెదిరినారు. అక్కడ ఉండి లాభం లేదని యమదొంగ ఇక పలకడని చేసేదేమీ లేక కాళ్ళు ఈడ్చుకుంటూ వీధిలోకి వచ్చారు. ఎదురుగా కారులో సురేఖ కనిపించింది. పలకరింపు జరగలేదు కానీ ఎందుకొచ్చారు మీరు మా ఇంటికి అన్నట్లుగా చూపులు విసిరింది. ఆశ చావక బాధిత జంట నిలబడి మాట్లాడాలని చూశారు. కానీ ఆ అవకాశం వారికి ఇవ్వలేదు సురేఖ. కారు గేరు 5కు మార్చి స్పీడ్ రైజ్ చేసి సర్రుని వెళ్ళిపోయింది. నల్లని పొగ బాధిత జంటకి తగిలింది. ఎలాగోలా కష్టపడి ఇంటికి చేరుకున్నారు. పరిచయం ఉన్న పోలీసులను కలిసినారు. తెలిసిన లాయర్లతో మాట్లాడినారు. స్థానిక వార్డు మెంబర్తో చర్చలు జరిపినారు. సమస్య ఎలా పరిష్కరించాలో ఎవ్వరూ సరిగ్గా పరిష్కార మార్గం చూపలేదు. అట్టయితే సహాయం చూసి ఉంటాం, ఎట్టయితే సహాయం చేసి ఉంటాం అని అన్నారు కానీ ఎవ్వరూ చిక్కుముడి విప్పలేదు. 2-3 రోజులు గడిచిపోయాయి. ఆదివారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉంది. ఇంటి ముందరి మెట్లపైన కూర్చుని ఉన్నాడు ఉలగనాదం. ఎదురింటి ఎర్రెర్ర అగ్నిపూల చెట్లను తదేకంగా చూస్తున్నాడు. భార్య ఊర్మిళ పచ్చిమిరపకాయ తొడుమలు ఒలుస్తూ కూర్చుంది. ఇంతలో ఈమని సైకిల్పై ఓ కుర్రాడొచ్చి సైకిల్లో దిగాడు. తను సురేఖ గారి అబ్బాయినని, తన పేరు సిద్ధార్థ అని పరిచయం చేసుకున్నాడు. నగల సంచి ఇస్తూ అమ్మ ఇచ్చిరమ్మందాంటీ అని ఇచ్చినాడు. మొగుడు పెళ్ళాలిద్దరూ తీయని గుటకలు మింగారు. అక్కడే డిస్కో డ్యాన్స్ చేద్దామని అనుకున్నారు. కానీ వీధుల్లో బాగుండదని సిగ్గుపడి ఆ పని చేయలేదు. తమ సంతోషాన్ని ఎలా ప్రకటించాలో తెలియక ఇంట్లో ఉన్న స్వీట్ ప్యాకెట్ ఒకటి ఆ అబ్బాయికి ఇచ్చినారు. వారి ముఖాల్లో 100 నక్షత్రాల కాంతి చూసి సిద్ధార్థ బిత్తరపోయినాడు. గబగబా సైకిల్ తొక్కుకుంటూ బెల్ మోగించుకుంటూ డబల్ స్పీడ్తో ఉరికినాడు. మొగుడు పెళ్ళాలిద్దరూ పడక గదిలోకి పరుగులెత్తినారు. నగలన్నిటినీ సరిచూసుకున్నారు. డైరెక్ట్గా ఒకరికొకరు లైకింగ్లు ఇచ్చుకున్నారు. హగ్ చేసుకున్నారు. మొబైల్లో ప్లే మ్యూజిక్లో ఆదిమారు, రాజా ది గ్రేట్ సినిమాలోని రవితేజ పాట గున్నా గున్నా మామిడి పాట ప్లే చేసి చిందులేశారు. ఎగిరెగిరి గెస పోసుకొని కూలబడ్డారు. గెస తగ్గినాక గోముగా అడిగింది భార్యామణి. హఠాత్తుగా వారికి నగలు ఎందుకు ఇవ్వాలనిపించింది అని. గంభీరంగా కాలర్ సర్దుకున్న ఉలగనాదం పెద్ద దువ్వెనతో తలదువ్వుతూ, చిన్న దువ్వెనతో మీసాలు దువ్వుతూ తను ఈ మధ్యలో సేకరించిన సమాచారాన్ని ఇలా చెప్పినాడు. దండిగా డబ్బులు సంపాదించాలని గొలుసుకట్టు వ్యాపారంలోకి దిగినారు శ్రీ అండ్ శ్రీమతి సురేఖ గారు. జనాలను ఆకర్షించడానికి ఎన్నో ఎత్తుగడలు వేసినారు. మిడిల్ క్లాస్ స్థాయి నుంచి రిచ్ సొసైటీలోకి జంప్ కావాలనుకున్నారు. లగ్జరీకి అలవాటు పడ్డారు. డబ్బులు లేకున్నా కారు కొన్నారు. రిచ్ లొకాలిటీలో కాస్ట్లీ హౌస్లో కాపురానికి దిగారు. మెహర్బానీ కోసం విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. అందులో భాగంగానే మన నగల్ని తీసి సప్తగిరి గ్రామీణ బ్యాంకులో 40 పైసల వడ్డీకి 3 లక్షల దాకా అప్పు తీశారు. సురేఖ చెప్పిన మాట కరెక్ట్. నగలు లాకర్లో పెట్టారు. తమ సొంత లాకర్లో కాదు. అప్పు చేయడం ద్వారా బ్యాంకు వారి పెద్ద లాకర్లో పెట్టారు. 6 నెలల పాటు మన నగల ద్వారా టెంపరరీ అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. ఈ మధ్యలో మనలాంటి బకరీ కానీ మరొకరు దొరికింటారు వారికి. బహుశా అందుకే మన నగలు మనకిచ్చేశారు. ఇలాంటి వారు సమాజంలో ఎప్పుడూ ఉంటారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి.
వారు చిన్న చిన్న గిఫ్ట్లు మన చేతికిచ్చి మనల్ని పడేస్తారు. ఇలాంటి వారు చక్కటి శారీరక సౌష్ఠవం కలిగి మాటకారితనం, లౌక్యం, చక్కటి వస్త్రధారణ, మంచి భాషా ప్రయోగాలు చేసి జనాలను ఆకర్షిస్తారు. సెలబ్రిటీలమన్నట్లుగా ఫోజులు కొడతారు. మనం వారి పైపై మెరుగులు చూస్తాం, అంటే పైపై ప్యాకింగ్ చూస్తాం, ఆకర్షింపబడతాం, లోపలి సరుకు చూడం. గిఫ్ట్ల పైన ఉన్న అందమైన రేపర్లను చూసి గొప్ప గిఫ్ట్లని భ్రమిస్తాం. రేపర్ లోపల ఏముందో తెలుసుకోలేం. అందుకే మన జాగ్రత్తల్లో మనం ఉండాలి, లేకుంటే ఇలాంటి వాళ్ళు తీసిన గోతుల్లో పడతాం అంటూ జీడిపప్పు, బాదం పప్పు ఉన్న కొండలడ్డు ముక్కని ఊర్మిళ నోటికి అందించినాడు. నా మొగుడికి ఎంత తెలివబ్బా అనుకుంటూ నవ్వుకుంటూ స్నానాల గదిలోకి దౌడు తీసింది. చక్కగా తలస్నానం చేసి తన మొగుడికి మొదటి రాత్రి గుర్తు చేయడానికి. ఆనందం పట్టలేని ఉలగనాదం మార్కెట్ వైపు నడిచాడు, భార్యకి పకోడీ పొట్లం, మల్లెల చెండు తేవడానికి. ఆ రాత్రంతా బంగారు నగల్ని చూసుకుంటూ విందు పసందులతో జల్సాగా జాగారం చేశారు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను, అలాగే మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.